గగన్ నుదుటిన బాసికం కట్టుకొని పెళ్లి కొడుకుగా తయారైపోయి ఉంటాడు. అప్పుడే భూమి లోపలికి రావటం, గగన్పై పడిపోయి భూమికున్న విగ్గు ఊడి గగన్పై పడిపోతుంది. దాంతో అక్కడ ఉన్నది పడమనేరు పిన్ని కాదు భూమి అని గగన్కి అప్పుడు నిజం అర్థమైపోతుంది. భూమి ఏంటిది, ఈ వేషాలేంటి, ఈ నాటకాలేంటి అని గగన్ చాలా షాకింగ్గా భూమిని నిలదీస్తూ ఉంటాడు. బావా, నేను ఈ పెళ్లిని ఆపడం కోసమే వచ్చాను బావా, అందుకే ఈ వేషం వేశాను అని భూమి చెప్తుంది. నా చెల్లి పెళ్లి ఆపేస్తావా అని గగన్ షాకింగ్గా అడుగుతూ ఉంటే, పూరి పెళ్లి జరుగుతుంది, నీ పెళ్లి ఆగిపోవాలి బావా అని భూమి చెప్తుంది. నేను తారా మెడలో తాళి కట్టకుండా ధ్రువ పూరి మెడలో తాళి కట్టడు భూమి అని గగన్ టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటే, బావా అది నేను చూసుకుంటాను, అయితే నువ్వు నాకు ఒక సహాయం చేయాలి బావా, నా కోసం ఒక పని చేస్తావా బావా అని భూమి చాలా ప్రేమగా అడగటంతో, ఏంటది అని గగన్ అంటాడు. అప్పుడే భూమి ఏదో ఒక ప్లాన్ చెప్తుంది. సరేనని గగన్ ఒప్పుకుంటాడు. తర్వాత ధ్రువ పూరి గగన్ తార పెళ్లిపీటలపై కూర్చొని ఉంటారు. అప్పుడే ఒక అబ్బాయి ఆడుకునే గన్నులో సోప్ నీళ్లు నింపుకొని పెళ్లి పీటలపై కూర్చున్న తారాపై కొట్టేసి వెళ్తాడు. చీచీచి అంటూ తార, నేను డ్రెస్ మార్చుకు వస్తాను, కడుక్కు వస్తాను అని పెళ్లి పీటలపై నుంచి లేచి వెళ్తుంది. ఇదంతా చెర్రి, భూమి, శారద గమనించుకుంటూ ఉంటారు. ఆపరేషన్ స్టార్ట్ భూమి, నేను వెళ్తున్నానంటూ చెర్రి కర్చీఫ్కి మత్తు స్ప్రే కొట్టుకొని తార వస్తూ ఉంటే రెడీగా చాటున దాక్కొని ఉంటాడు. తార ఏమో వాష్రూమ్ దగ్గరికి వెళ్తూ గది దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక చెర్రి రెడీగా ఉండి తారాని భూమి ప్లాన్ ప్రకారం కిడ్నాప్ చేస్తే ధ్రువ ముహూర్తం మించిపోకూడదు అని పూరి మెల్లో తాళి కట్టేస్తాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.